మ్యాథ్స్ అంటే భయమా? అంటే భయపడే వాళ్ళ కోసం ఒక అదిరిపోయే ట్రిక్స్ అండి. టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్‌లో ఆ ఫార్ములాలు, భిన్నాలు చూసి కన్‌ఫ్యూజన్ అవుతున్నారా? ఇకపై ఆ కన్‌ఫ్యూజన్ ఒద్దు. మనం లెక్కలు చేయడం అంటే లడ్డూలు తింటాం. వెల్కమ్ టు లడ్డూ లాజిక్. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ అండి. ప్రశ్నలో ఇచ్చే మొత్తం పనిని ఒక బాక్స్‌లో ఉన్న మొత్తం లడ్డూలు అనుకుందాం. ఓకేనా? మరి ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఒక మనిషి ఒక రోజులో ఎన్ని లడ్డూలు తినగలడో దానినే వాడి సామర్థ్యం లేదా ఎఫిషియన్సీ అనుకుందాం. ఓకేనా? సామర్థ్యము లేదా ఎఫిషియన్సీ అని. ఇప్పుడు ఒక ఉదాహరణతో క్లియర్‌గా దీన్ని చూద్దాం. ఒక పనిని 10 రోజుల్లో, బి అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడనుకుందాం. మనకి మొత్తం పని ఎంత తెలీదు కదా! అందుకే మనం 10 మరియు 15కి ఎల్‌సీఎం కడదాం. అంటే ఎంతొస్తుంది? 30 వస్తుంది. అంటే ఆ బాక్స్‌లో మొత్తం లడ్డూలెన్నున్నాయి? 30 లడ్డూలున్నాయి. ఇప్పుడు అసలైన లాజిక్ చూడండి. అనేవాడు 10 రోజుల్లో చేయగలడు అంటే 30/10 అంటే రోజుకి 3 లడ్డూలు తినగలడు. మరి బి అనేవాడు 15 రోజుల్లో చేయగలడు అన్నాడు. అంటే 30/15 అంటే రోజుకి ఎన్ని లడ్డూలు తినగలడు? ఎంత? 2 లడ్డూలు. అంటే ఒకవేళ ఈళ్ళిద్దరూ కలిసి దోస్తులైతే రోజుకెన్ని తింటాడు? ఏ అనేవాడు 3, బి అనేవాడు 2 అంటే రోజుకి 5 లడ్డూలు ఖాళీలు అవుతున్నాయి. మరి బాక్స్‌లో ఉన్న ఆ 30 లడ్డూలు 30/5 చొప్పున తీసుకుంటే ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో తినేయగలరు? 6 రోజుల్లో తినేయగలరు. అంటే వితౌట్ పెన్ను, పేపర్‌తో ఓన్లీ మైండ్ ఉపయోగిస్తే కనుక చాలా ఈజీగా అవుతుందండి. రేపటి దానిలో పని మధ్యలో పారిపోయేవాడి గురించి మాట్లాడదాం. సో, ఇది నచ్చితే కనుక ఇప్పుడే ఫాలో అవ్వండి.